లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. శరణున్న వారికి విడుదలను, గుడ్డవారికి చూపును, కలుగులను ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరుకును. యేసు ప్రభు యెషయా గ్రంథం ఇక్కడ చదువుతూ సమాజ మందిరంలో దేవుని ఆత్మ కోసం, దేవుని అభిషేకం కొరకు మాట్లాడుచున్నాడు. పరలోక తండ్రి ప్రభు అయిన క్రీస్తుని ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల కిందట మన కొరకు పంపి ఉన్నాడు. ఆయన ఆత్మతో పంపి ఉన్నాడు. ఆయనకు అభిషేకనిచ్చి పంపి ఉన్నాడు. గుడ్డివారికి, కుంటివారికి, మోగవారికి యేసు ప్రభు విడుదలిచ్చేవారుగా ఉన్నారు. ఈ రాత్రి వేళ నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ బలహీనతల్లో ఉన్నా, ఏ అనారోగ్యాల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ప్రభు అభిషేకం మిమ్మల్ని తాకితే, దేవుని ఆత్మ మిమ్మల్ని తాకితే మీరు విడిపించబడతారు, మీరు విడుదల పొందుతారు, మీరు విడిపించబడి దేవుని చేత ఏర్పాటు చేయబడతారు. ఈ రాత్రి వేళ నువ్వే పరిస్థితిలో ఉన్నా ప్రభు ఆత్మ మన మధ్యలో ఉన్నదని, ఆయన అభిషేకం మన మధ్యలో ఉన్నదని యేసుక్రీస్తు వారికి చెప్తూ ఉన్నారు. ఆ అభిషేకం నువ్వు పొందాలంటే ప్రభువుని మనం కలిగి ఉండాలి, ప్రభువుని మనం నమ్మి ఉండాలి, ప్రభువుని మనము అంగీకరించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి మీ వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్.